రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లారీల సమ్మెను నిలిపివేస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రకటించింది. అయితే జాతీయ స్థాయిలో జరుగుతున్న బంద్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. గత వారం రోజులుగా సమ్మె జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. 15 రోజులుగా రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం లారీ యజమానులకు హామీ ఇచ్చింది. డీజిల్పై 4% విలువ ఆధారిత పన్ను, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం, చలానాలు తదితర అంశాలను పరిష్కరించేందుకు రవాణా శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని వేశామని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికి 2 తూర్లు ఐఆర్డీఏతో చర్చలు జరిపాం. అది కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉంది. డిమాండ్స్ మీద మంచి స్పందన మాకు కలిగి మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయడానికి మేము వెంటనే 15 రోజుల లోపల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను త్వరగా పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ట్రాన్స్పోర్టర్స్ సహకరిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఒక 6 పాయింట్ల మీద మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో 2 సమస్యలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ కూడా తగ్గించడానికి, సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి సహకరిస్తుంది. ఈ టోల్ విషయం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కూడా పరిష్కారం చేయడానికి మన వంతు సహకారం అందిస్తామని కూడా స్పష్టంగా చెప్తాం. వితిన్ 15 డేస్లో వీళ్ళతో మాట్లాడి ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలో యూనియన్ వాళ్ళతో మాట్లాడి అవన్నీ పరిష్కరించి 15 రోజుల్లో మన పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించడానికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాను.